సినీ రంగానికి సంబంధించి గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మొదటి రోజే 186 క్రోర్స్ అయితే కొల్లగొట్టింది. ఈ సినిమా పైన భారీ అంచనాలు రావడంతో ఆ అంచనాలన్నింటినీ మించి ఇప్పుడు 186 క్రోర్స్ కొట్టిన ఈ సినిమా మాత్రం అందరి కళ్ళలో నిలిచిందని అనుకోవచ్చు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నిజానికి కమర్షియల్ మూవీగా నిలిచినప్పటికీ కూడా ఇది 3 సంవత్సరాలు రిలీజ్ కావాల్సిన సినిమా. అంటే పోయిన సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా 1 ఇయర్ డిలే అయ్యి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మరి ఇన్ని అడ్డంకులు వచ్చిన తర్వాత ఈ సినిమా పైన బజ్ ఎలా ఉండింది ఏంటి అనేది ప్రేక్షకులను అడిగితే మాత్రం 90% మెంబర్స్ కి సినిమా ఓకేగానే అనిపించింది. కానీ సెకండ్ డే చూస్తే మాత్రం ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది జనాలు అయితే అంటున్నారు. నిజానికి ఈ 2 డేస్లలో థియేటర్స్ లో చాలా అంటే చాలా ఎక్కువ మంది వెళ్ళినప్పటికీ కూడా చాలా మంది వాళ్ళ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రాలో ఎక్కువ మంది చూసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా అంటే చాలా తక్కువ మంది థియేటర్స్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అదే కాకుండా ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి గల కారణాలు ఏమిటి అని తెలిస్తే హిందీలో మంచి బజ్ క్రియేట్ అయినప్పటికీ కూడా ఓవర్సీస్ లో అంత మంచి స్టార్డమ్ అయితే క్రియేట్ అవ్వలేదు. ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించి క్యారీ అద్వానీ క్యారెక్టర్ మాత్రం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఓకేగా ఉంది అన్నట్టు. ఇక అప్పన్న అదే విధంగా వాళ్ళ భార్యగా యాక్ట్ చేసిన మన అంజలి క్యారెక్టర్ మాత్రం అందరినీ కూడా అలరించిందని అనుకోవచ్చు. చాలా మంది ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ ని ఇంకొంచెం హైలైట్ చేసుంటే బాగుండేది, అదే కాకుండా ఒక పొలిటికల్ డ్రామాగా వచ్చి నిజాయితీ అనేది ఈ మధ్య కాలంలో తక్కువైంది కాబట్టి ఆ నిజాయితీ ఉంటే ఎలా ఉంటుంది, అదే విధంగా ప్రజలు అక్కడ పొలిటీషియన్స్ దగ్గర నుంచి దోచుకోవడం మొదలు పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనే దాన్ని క్రిస్టల్ క్లియర్ గా చూపించారు శంకర్. ఆయన డైరెక్షన్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ తో ఆయన అయితే ముందుకొచ్చారు. కానీ కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాస్ అన్నిట్లలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రేపటి రోజు డాకు మహారాజ్ రిలీజ్ అయిన తర్వాత ఈ 2 మూవీస్ ఈ సంక్రాంతికి వచ్చాయి కాబట్టి ఆ రెండింటితోని కంపేర్ చేసి చూస్తే ఏది బెటర్ ఏంటని తెలుస్తుంది. కానీ ఫస్ట్ డే ఇంత కలెక్షన్ చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు.